తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ. జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, రాజమహేంద్రవరం అమరావతి చిత్రకళా ప్రదర్శన, బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కేసులు తదితర వార్తా అంశాలతో కూడిన తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం తూర్పుగోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి కొత్త వీర వెంకట సత్యనారాయణ. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి రాజమహేంద్రవరం భాజపా పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. పార్టీ నాయకులతో కలిసి జెండా ఎగరవేశారు. ఇద్దరితో ప్రారంభమైన ప్రస్థానం నేడు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించడం అద్భుతమైన అంశమని పురంధేశ్వరి అన్నారు. జిల్లాలో దాల్వాకు సంబంధించిన 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. మోర్తాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లాలో 216 కొనుగోలు కేంద్రాలను తెచ్చామన్నారు. క్వింటా సాధారణ రకం 2300, గ్రేడ్ ఏ రకం 2320 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నామని అన్నారు. కళలకు కానాచిగా చెప్పుకునే రాజమహేంద్రవరం అమరావతి చిత్రకళా వీధి పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన చిత్రకళా ప్రదర్శన చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. సృజనాత్మకత సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ తేజస్వి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఉప సభాపతి రఘురామకృష్ణరాజు, మంత్రి పర్యాటక శాఖ కందుల దుర్గేష్ ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు సుమారు 450 స్టాల్లో అపురూప చిత్రాలను ప్రదర్శించారు. సుమారు 5000 కళారూపాలు అమరావతి కళావీధుల్లో దర్శనమిచ్చాయి. కళాకారులు వారి ప్రతిభా పాటవాలను స్టాల్లో ప్రదర్శనలకు పెట్టారు. తమలో దాగి ఉన్న కళలను చాటుకునేందుకు మంచి వేదిక కల్పించారంటూ కళాకారులు మురిసిపోయారు. క్యాన్సర్ కోరల్లో చిక్కుకున్న తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో వ్యాధి లెక్కలు తేలనున్నాయి. కాకినాడ రంగరాయ ప్రభుత్వ వైద్య కళాశాల కమ్యూనిటీ మెడిసిన్ విభాగ అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ పి సుజాత నేతృత్వంలో జరిపిన సర్వే వివరాలు వెల్లడయ్యాయి. మొత్తం 62 క్యాన్సర్ కేసులు ఉన్నట్లు అధ్యయనంలో తేలాయి. బలభద్రపురంలో 9940 మంది జనాభా ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న పరిశ్రమల వల్లే క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. బలభద్రపురం పరిసర గ్రామాల్లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి మూల కారణం కనుక్కోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ప్రజా ఆరోగ్య భద్రతకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. అందులో భాగంగానే తక్కువ ధరకే నాణ్యమైన మందులు అందించే జన ఔషధి కేంద్రాలను తెరిచిందని తెలిపారు. ప్రస్తుతం 15,000 జన ఔషధి కేంద్రాలు దేశవ్యాప్తంగా ఉండగా రానున్న 2 ఏళ్లలో మరో 25,000 కేంద్రాలు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అతి తక్కువ ధరలకు మందులు అందించే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన తర్వాత ఈ పథకం ప్రారంభించారని, ప్రతి ఏటా మార్చి 7న జన ఔషధి దినోత్సవం నిర్వహించుకుంటున్నామని ఎంపీ పురంధేశ్వరి వివరించారు. గామన్ వంతెన నిర్వహణ పనుల్లో భాగంగా వారం రోజుల పాటు ఒకవైపు మాత్రమే రాకపోకలను అనుమతించాలని ఉన్నత అధికారులు తెలిపారు. ఈ నెల 6వ తేదీ నుంచి 12వ తేదీ రాత్రి వరకు కొవ్వూరు రాజమహేంద్రవరం మార్గంలో వాహనాలు రాకపోకలను నిలిపివేస్తున్నారు. ముగింపు. ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో మే నెలలో సమాచార లేఖలో కలుసుకుందాం. కొత్త వీర వెంకట సత్యనారాయణ, తూర్పుగోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.